ఈనాటి అంశము మంచి గంధపు పరిమళం. మనకు కానీ ఇతరులకు కానీ ఏది హాని చేయదో అది మంచి. ఎటువంటి ప్రవర్తన వలన మనకు ఆహ్లాదం కలుగుతుందో అది మంచితనం. ఇతరులు ఏమి చేస్తే మనకు బాధ కలుగుతుందో అది ఇతరులకు మనం చేయకుండా ఉండటమే సత్ప్రవర్తనని శాంతి పర్వంలో దిక్కన చక్కగా చెప్పారు. సృష్టిలో ఏ జీవి కీడు చేయనిదైతే అది ఉత్తమోత్తమైన మంచితనంగా స్వీకరించాలి. మంచి ఎప్పుడు మన్ననలు పొందటం, చెడు చీత్కారం పాలవటం లోక సహజం. ప్రపంచంలో అన్ని మతాలు ధర్మాలు మంచితనం ప్రాముఖ్యం గురించి చెబుతూనే ఉన్నాయి. అయినా మంచి దినదిన ప్రవర్ధమానమైపోలేదు, చెడు తోకముడిచి పారిపోలేదు. మనుషులు మంచితనాన్ని పెంపొందించడానికి భావన చాలా ఆధ్యాత్మిక తోడ్పడుతుంది. మానవ ఇచ్ఛా ప్రవృత్తిని నియంత్రించడంలో చట్టం మొదలైన వాటికంటే దైవభక్తి పాపభీతి మెరుగైన ఫలితాలు సాధిస్తాయి. అందుకే లోకంలో మంచితనం కొంచెమైనా మిగిలి ఉంది. పరుల మేలే తనుమేలుగా భావించడం విశ్వజనీయమైన భావన. ఒకరికి మంచి చేయడం కంటే పరోక్షంగా తనకు తాను మేలు చేసుకోవటమే. లోకంలో మనుషులందరూ ఒకేలాగా ఉండరు, అది లోక సహజం కూడా. ఒకరు తమ స్వభావరీత్యా మనకు హాని చేయవచ్చు. దానికి ప్రతిచర్యగా మనం తిరిగి అటువంటి వారికి హాని తలపెట్టకూడదు. అలా చేస్తే వారికి మనకు తేడా ఏముంటుంది? పగతోనూ కక్షతోనూ నశించవు. మంచితనంతో శత్రువుల దురాలోచనలు సైతం మార్చవచ్చు. మంచితనం మానవ సమాజం నుంచే వృద్ధి చెందుతుంది. మనిషి చేసే ఏ పనికైనా మనసే మూల కారణం. మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఎలా అయితే ప్రతినిత్యం స్నానాదులతో పరిశుభ్రం చేసుకుంటామో అలాగే మనసును పరిశుభ్రం చేసుకోవాలి. మనసులో పుట్టే దురాలోచనలు మొగ్గలోనే తుంచివేయాలి. మెదడులో జనించే ఆలోచనలు బుద్ధి అనే గీటురాయి మీద పరీక్షించి ఉత్తమ ఆలోచనలను సాగు చేయాలి. ఇటువంటి సాధనకు ప్రశాంతమైన మనసు అవసరం. పరిపక్వతతో కూడిన బుద్ధి కుశలత ముఖ్యం. అంతకు మించి రాగద్వేషాలకు అతీతమైన మనసు ఉండాలి. పుట్టుకతోనే ఎవరికీ పరిపూర్ణమైన మంచితనం అలవడదు. నాటిన రోజు నుంచి ఎదుగుతూ మొక్క ఎలా బలవంతం అవుతుందో అలాగే మనిషి తనలోని మంచి స్వభావాన్ని పెంచుకుంటూ ఎదగాలి. ఒక మనిషి పుట్టి పెరిగిన వాతావరణం అతని మంచితనం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కుటుంబ నేపథ్యం కూడా. వ్యక్తులు మంచితనం పాలు ఎక్కువగా ఉన్న పరిసరాల్లో పెరిగితే వారిలో ఏ కొంచెమో ఉన్న దుర్గుణాలు క్రమంగా దూరమవుతాయి. నీటికి దాహాన్ని తీర్చే గుణం ఉన్నట్టు మనిషి లోపల ఎదుటివారికి సహాయపడే మంచితనం ఉండాలి. అవసరమైనప్పుడు సాటివారికి చేయూత ఇవ్వడం ద్వారా లోకంలో మంచితనాన్ని ఇనుడింపు చేయగలగాలి. మంచిని పంచటంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. మంచితనం నిజాయితీతో కూడదే ఉండాలి. అటువంటి దోషరహితంగా ఉంటుంది. అలాంటి మంచితనమే సర్వకాలికమై నిలుస్తుంది. అప్పుడు మంచితనం మంచి గంధమై పరిమళిస్తుంది. స్వస్తి.